నమస్తే, మీ రామరెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ తెలంగాణ అంతటా దీక్షా దివస్ పేరిట ఈ యొక్క ప్రత్యేకమైన రోజు నవంబర్ 29 ఎంతో గొప్పగా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఈ దీక్షా దివస్కు ఇంత ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ చరిత్రలో లిఖితపూర్వకంగా లిఖించదగినటువంటి ఈ రోజులు ఈ నాడు అంటే నవంబర్ 29 నాడు 2009 సంవత్సరం లోపల కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ చచ్చుడో లేకపోతే తెలంగాణ తెచ్చుడో అని చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని ఆయన ఎంత బలహీన పడిపోయాడో ఆ యొక్క విజువల్ చూస్తే తెలిసిపోతుంది. ఆనాడు మొత్తం తెలంగాణ ప్రజానికం అంతా కూడా సకల జనులు, ప్రాంతాలు, కులాలు అన్ని పక్కన పెట్టి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వంటవారపు కార్యక్రమాలు చేస్తూ ఒత్తిడి తేవడం వల్ల ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీలకు తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక ప్రత్యేక యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ గారు ధన్యులు. వారి వల్లనే ఇవాళ తెలంగాణ సిద్ధించింది. అప్పుడు తీయక తప్పలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి మేము తెలంగాణ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జూన్ 2, 2014 తెలంగాణ సిద్ధించడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి ఈ రోజు కాబట్టి దీన్ని దీక్షా దివస్ పేరుతో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ యొక్క చరిత్ర మనం ఏ విధంగా అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15ను మన యొక్క ఎంతో మంది త్యాగదనుల కృషి ఫలితం మన యొక్క బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనకు తెలంగాణ మన భారతదేశం ఎట్లా ఏర్పడిందో స్వాతంత్రం ఆగస్టు 15కి ఎంత ప్రత్యేకత ఉందో ఈ యొక్క నవంబర్ 29కి కూడా అంత ప్రత్యేకత ఉంది. ఈ దినము నాడు గనక ఆయన గనక ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు చేయనట్టయితే మనకు తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి దీన్ని దీక్షా దివస్ పేరుతో జరుపుకుంటున్నాం. జూన్ 2, 2014 ఎంత ప్రత్యేకత ఉందో నవంబర్ 29 కూడా అంతే ప్రత్యేకత ఉంది. దీని వల్లనే మనం చరిత్రను అంటే తెలంగాణ ఎట్లా సిద్ధించింది, తెలంగాణ ఎట్లా అన్యాక్రాంతమైంది, ఏ విధంగా సీమాంధ్రుల యొక్క దోపిడీకి గురైంది, ఇవన్నీ విషయాలను మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ యొక్క దినంని మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం వల్లనే భావితరాలకు తెలుస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన వాగ్దానం మోసపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ అన్నాలు సన్నాయి నొక్కుతున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే ఎక్కడో ఇటలీలో బార్లో పనిచేసుకునేటువంటి సోనియా గాంధీ వచ్చేసి ఒక తెలంగాణ గురించి తెలుసు, తెలంగాణ ఏందనేది తెలుసు, తెలంగాణకు ఆమెకున్న సంబంధం ఏందో అర్థం కాదు. ఆమెను ఒక తల్లిగా మహాదేవతగా కీర్తిస్తూ ఈ కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు ఉంటుంటే వీళ్ళని చంపలు వాళ్ళ కట్టాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు సోనియా గాంధీకి తెలంగాణకి ఏ సంబంధం అసలు తెలంగాణ స్టేట్ను ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసిందే మీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అంటే ఎవడైతే వెన్నుపోటు పొడిచి వెనక నుంచి పోటు పొడిచి గాయం చేస్తాడో దానికి మందు పెట్టి నేను మాన్పించిన అని చెప్పినట్లుంది. ఇక్కడ తెలంగాణను మొత్తం నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రతో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మేము తెలంగాణ ఇచ్చిన చెప్తారు. మరి ఇచ్చేనాడు ఆనాడే తప్పు తెలుసుకుని వెంటనే ఎందుకు డిక్లేర్ చేయలేదు? తొలి ఉద్యమం లోపల కొన్ని వేల మంది చనిపోయారు. మలి ఉద్యమం లోపల కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి మలి ఉద్యమం లోపల కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళంతా కూడా అమరులైనరు ఈ తెలంగాణ కోసం. ఇంతమంది చావుకారమైంది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే మీరే కత్తితో కోస్తారు, మేమే మందు పెట్టినామంటారు. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలిపింది మీరే, మళ్ళీ మేము తెలంగాణ ఇచ్చినామని గొప్పగా మేము ఇచ్చినాం. ఇచ్చుడేంద్రా భయ్, ఇచ్చేటోళ్ళు అయితే ఎప్పుడో ఇద్దరు. మరి కేసీఆర్ గారు అంత ఉద్యమం ఎందుకు చేయాలి? మీరు ఇచ్చినారు, ఇచ్చేటట్టు కేసీఆర్ గారు చేసిరు. దీక్షా దివస్ పేరుతో ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం వల్ల మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఇచ్చిరు. ఇవాళ సన్నాయి నొక్కుతున్నారు. కేసీఆర్ గారు దొంగ దీక్ష అంటారు. యూజ్లెస్ ఫెలోస్. మీ దాంట్లో ఒక్కడన్నా కనీసం దీక్ష చేసిన అర్రబై ఇవాళ వచ్చేసి మేము అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులపైన గన్ను పెట్టిన రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిని చేశారు. మీలాంటి దౌర్భాగ్యులు మాట్లాడే అర్హత ఉందారా మీకు? తెలంగాణ నిండా ముంచిన వాళ్ళే మీరు కాదురా భయ్ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళని చంపలు బలగొట్టాలి. తెలంగాణ ఇచ్చినామంటే తెలంగాణను కలిపిందే మీరు కాదురా భయ్. ఇచ్చుడు మీరు ఎక్కడిదిరా? ఇచ్చేటట్టు కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను, ఈ యొక్క దీక్షా దివస్ యొక్క ప్రత్యేకతను మనం ఈ రకంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలి, ఘనంగా భావితరాలకు అందించాలి. లేదంటే కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మళ్ళీ మోసపోయేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. దాన్ని మనం ఎదుర్కోవాలంటే చరిత్రను ఎప్పుడు మర్చిపోకూడదు. చరిత్రను మనం ఎప్పటికీ భావితరాలకు తెలియజేయాలి. దీక్షా దివస్ జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.